బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గురించి సెకండ్ పార్ట్ వీడియో ఇది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ హిస్టరీ తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ వీడియో అయిన పార్ట్ 1 వీడియో తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే 1915 నుంచి ఇప్పటిదాకా ఒకే ఒకసారి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరగలేదు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. అది 1989లో. ఎందుకంటే ఆ ఇయర్లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి బదులుగా బాక్సింగ్ డే ఓడిఐ మ్యాచ్ జరిగింది. అది ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ మ్యాచ్. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో నేను చెప్పినట్లుగా ఆస్ట్రేలియాలో 26th డిసెంబర్ హాలిడే ఉంటుంది. దాని కారణంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లోకి మ్యాచ్ చూసేందుకు ఎక్కువ క్రౌడ్ వస్తుంది. దానివల్ల 2013 యాషెస్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లోని డే 1 ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఒక టెస్ట్ మ్యాచ్ డే 1కి హైయెస్ట్ క్రౌడ్ అయిన 91,112 మెంబర్స్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అండ్ అలాగే ఆస్ట్రేలియన్ లెజెండరీ బౌలర్ అయిన బ్రెట్ లీ కూడా ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లోనే డెబ్యూట్ చేశాడు 1999లో. అది కూడా మన ఇండియాకి అగెయిన్స్ట్ గా. అండ్ అలాగే బ్రెట్ లీ తన డెబ్యూట్ మ్యాచ్ లోనే 5 వికెట్స్ తీశాడు. అండ్ ఇంకా మన ఇండియా లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడిన 2 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే కనుక 2 మ్యాచెస్ కూడా విన్ అయింది మన ఇండియా. ముఖ్యంగా 2020 32 ఆల్అౌట్ తర్వాత మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు మన ఇండియా ఇచ్చిన కంబ్యాక్ అయితే వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు.